ఏ ఒక పనిని 80 రోజులలో చేయగలడు. అతను 10 రోజులు పని చేసిన తర్వాత బి ఒక్కడే ఆ పనిని 42 రోజులలో చేసెను. అయితే ఆ ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు? ఆప్షన్స్ ఏమిచ్చాడు? 24 రోజులు, 25 రోజులు, 30 రోజులు, 35 రోజులు. హాయ్ అండి, వెల్కమ్ టు సుమా స్కూల్. ఈ ప్రాబ్లం కనుక మీకు యూజ్ అయితే లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి, అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు ఎలా యూజ్ అయిందో నాకు కింద కామెంట్ పెట్టండి. ఇంకా మీకు ఏమైనా టాపిక్స్ కావాలా అనేది కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ టాపిక్లో టైమ్ అండ్ వర్క్ టాపిక్లో దాదాపు 10 నుంచి 15 ప్రాబ్లమ్స్ చేశాను. వాళ్ళు ఇవి స్టార్టింగ్ వీడియో నుండి చూస్తే మీకు ఈ టాపిక్ మీద కంప్లీట్ ఐడియా వస్తుంది. ఇప్పుడు ఏమన్నాడు, ఒక పనిని 80 రోజుల్లో చేయగలడట. అంటే ఒక్కటి చేస్తే 80 రోజులలో చేసేస్తాడు. కానీ అతడు 10 రోజులు పని చేసిన తర్వాత బి ఆ పని 42 రోజులలో చేసిండంట. అంటే ఇక్కడ కూడా బి ఒక్కడే, కాకపోతే 10 రోజుల పని కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత బి ఆ పని 42 రోజులలో చేశారు. ఇప్పుడు ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అన్నాడు అనమాట. ఫస్ట్ ఇచ్చినవి రాద్దాం. టైమ్ అండ్ వర్క్లో ఫస్ట్ స్టెప్ ఏంటి మనది? 80 రోజులలో పూర్తి చేసినా ఒక్కరోజు పని అని రాస్తాం, అది తర్వాత రాద్దాం. ఇప్పుడు ఆయన ఏం చేసిండు? 10 రోజులు పని చేసిండంట. ఇప్పుడు ఏ యొక్క పని 10 రోజులలో ఎంతవరకు పూర్తి చేసిండో ఆ పని రాద్దాం. ఒక్క రోజులో చేసే పని అంటే 1/80, 10 రోజులు చేసిన పని అంటే 10/80. అంటే ఇప్పుడు ఇక్కడ 10 రోజులు పూర్తి చేసిన పని, ఏ యొక్క పని 10 రోజులు పూర్తి చేసిన పని ఎంత అవుతుంది? 10/80, అంతే కదా. 80 రోజులలో 10 రోజులు కంప్లీట్ చేసిండు. అంటే ఎంత పని చేసినట్టు? 1/8 చేసినట్టు. 1/8 పని 10 రోజులలో చేసిన తర్వాత మిగిలిన పని ఎంతో చూద్దాం. ఇప్పుడు చూడండి, మిగిలిన పని ఎంత? మొత్తం పని 1 అనుకుంటే 1/8 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 8 - 1 7/8 అవుతుంది, అంతే కదా. 8 పాలల్లో 1 పాలు కంప్లీట్ చేసిండే, మిగిలిన పాలు ఎంత? 7/8. ఇదంతా నోటి లెక్కలతో చేయొచ్చు, కానీ కాన్సెప్ట్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను ఇంత డీటెయిల్డ్గా రాస్తున్నా. ఇక్కడ 10/8 అంటే 1/8 ఈజీగా రాసేయచ్చు. 8 పార్ట్స్లలో 1 పార్ట్ కంప్లీట్ అయిందంటే మిగిలిన 7 పార్ట్సే కదా, 7/8 మిగిలింది. ఇప్పుడు ఈ పనిని బి ఒక్కడే 42 రోజులలో చేసిండంట. ఈ 7/8 పోర్షన్ పని అంటే 8 పాలల్లో 1 పాలు చేసిన తర్వాత బి ఆ 7 పాల మిగతా పనిని 42 రోజులలో కంప్లీట్ చేసిండు. ఇక్కడ ప్రాబ్లమ్ని కరెక్ట్ అర్థం చేసుకోండి. మనల్ని ఏం అడిగిండు? ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అని అడిగిండు. ఇద్దరూ కలిసి అంటే మొత్తం పనిని, ఇప్పుడు ఇక్కడ మనకు 7 పాల పనే ఇచ్చిండు. 7/8 పనిని 42 రోజులు చేసినట్టు ఇచ్చిండు. మరి ఇదే పనిని బి కూడా స్టార్టింగ్ నుంచి చేస్తే, అంటే 80 రోజులు పూర్తి చేస్తే, అంటే బి 10 రోజులు చేయక ముందు నుండి బి కూడా చేస్తే ఎన్ని రోజులలో చేస్తాడు? ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఒక వంతు పనిని కంప్లీట్ చేసిన తర్వాత బి ఎంటర్ అయ్యాడు కదా, ఆ ఒక్క వంతు పని కూడా పూర్తి చేయక ముందు బి చేస్తే ఎన్ని రోజుల్లో చేస్తాడో మనం కనుక్కుంటే అప్పుడు ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలుగుతారో వస్తుంది. ఇప్పుడు 42 రోజులలో పూర్తి చేయగలడు అంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? 1/42 ఇస్తే తప్పు అవుతుంది, ఎందుకంటే అది 7/8 పోర్షన్ ఆఫ్ వర్కే అనమాట. 7/8 వంతు వర్క్నే 42 రోజుల్లో చేసిండు. ఇంకొక వంతు ఉన్నది, ఆ ఇంకొక వంతు మొత్తం పనిని ఎంత చేస్తాడో చూద్దాం. అది దేని మీద ఆధారపడి ఉంటుంది? సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. బి సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఎక్స్ అనుకోనైనా చేయొచ్చు. ఇప్పుడు ఒక స్టెప్ వేస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. 7/8 ఇంటూ బి సామర్థ్యం ఈజ్ ఈక్వల్ టు 42 రోజులు. ఇక్కడ మీరు ఏదైనా అనుకోండి, బి పని చేశాడు కాబట్టి బి ఎఫర్ట్స్, బి సామర్థ్యము అని పెట్టాను నేను. ఆయన ఇంత పోర్షన్ పని 42 రోజులలో కంప్లీట్ చేసిండు. మీరు ఎక్స్ అయినా అనుకోండి, బి అన్నా రాసుకోండి, మీ ఇష్టం. ఇది ఇక్కడే పెట్టేసి ఇది ఇటు తీసుకెళ్ళండి. బి సామర్థ్యము ఈజ్ ఈక్వల్ 42 ఇంటూ ఇది ఇటు తీసుకొస్తే లవము హారము, హారం లవం అవుతుంది, అంటే రెసిప్రోకల్ అవుతుంది అనమాట. న్యూమరేటర్ డినామినేటర్ రివర్స్ అవుతాయి. ఇప్పుడు దీన్ని మనము కట్ చేద్దాం. చూడండి, 48 డేస్ వచ్చింది. ఇప్పుడు ప్రాబ్లం మనకు రెగ్యులర్ ప్రాబ్లం లాగా వచ్చింది. అంటే ఏ ఒక్క పనిని 80 రోజులలోనూ బి అదే పనిని 48 రోజులలోనూ పూర్తి చేస్తే అనేలాగనమాట. అంటే మొత్తం పని అన్నమాట. ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం కొంచెం ట్విస్ట్ చేసి ఇచ్చిండు.
48 రోజులలో చేస్తాడు. మొత్తం పని అన్నమాట ఇది. ఇప్పుడు మనం ఇద్దరు కలిసి ఇప్పుడు మనం రెగ్యులర్ స్టెప్కి వచ్చేయచ్చు. ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరంటే ఒక్కరోజు పని అని రాసి చేయొచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఏ ఒక్క పనిని 80 రోజులలో చేయగలడు. అతను 10 రోజులు పని చేసిన తర్వాత బి ఒక్కడే ఆ పనిని 42 రోజుల్లో చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఈ పులి స్టాప్ వరకు, ఈ చేసాను పులి స్టాప్ వరకు, ఇక్కడ వరకు ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఏ ఒక్క పనిని 80 రోజుల్లో చేయగలడు. బి అదే పనిని 48 రోజులలో చేయగలడు. ఇప్పుడు అక్కడికి తీసుకొచ్చామన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఒక వంతు పనిని ఏ చేసిన తర్వాత బి ఎంటర్ అయినాక 42 రోజులు అన్నాడు. నేను ఎంటర్ కాక ముందు అంటే ఆ ఒక్క వంతు పని కూడా బి కూడా చేస్తే, బి ఒక్కడే చేస్తే ఎంత చేస్తాడంటే 48 రోజుల్లో చేస్తాడు. ఇప్పుడు ఈజీ కదా, మనకు రెగ్యులర్ ప్రాబ్లం ఫార్మాట్ వచ్చేసింది కదా. ఏ ఒక్క పనిని 80 రోజుల్లో చేయగలడు, బి అదే పనిని 48 రోజుల్లో చేస్తే ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు. ఇది ఇప్పుడు యాక్చువల్ ప్రాబ్లం అన్నమాట. ఇప్పుడు మనం మన రెగ్యులర్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఏ 80 రోజులలో పని పూర్తి చేసినా ఒక్కరోజు పని. ఇప్పుడు చూడండి, ఈ స్టెప్ అర్థమైందా? ఏ ఒక్కరోజు పని 1/80 80 బి ఒక్కరోజు పని 1/48 48 1/48. ఫస్ట్ మీరు ఒక 1/42 ఇక్కడ రాశారనుకోండి, ఒక వంతు పని మిస్ అవుతుంది, అక్కడ రాంగ్ అయిపోతుంది ఆప్షన్. ఇప్పుడు ఇద్దరు కలిసి ఆ పనిని అంటే ఏ ప్లస్ బి ఒక్కరోజు పని చేసేద్దాం. ఏ ప్లస్ బి ఒక్కరోజు పని. ఇప్పుడు ఈ రెండింటిని ఎల్సిఎం చేయండి. 80ని 48ని చేస్తే నేను 8 టేబుల్ తీసుకున్నా డైరెక్ట్. 10 జా 6 జా 2 టేబుల్, 5 జా 3 జా. ఇప్పుడు ఇది చేస్తే 5 2 జా 10, 10 8 జా 80, 240 240. 2 5 10, 10 8 3 24 240 240. అవునా? పైన 1 ఉంది కాబట్టి 80 తోటి ఎంత చేస్తే వస్తుందో అది డైరెక్ట్ వేస్తే అయిపోతుంది. 80 టేబుల్లో ఎన్ని టైమ్స్ వస్తుంది? 24 3 టైమ్స్ వస్తుంది. ప్లస్ 48కి ఎన్ని టైమ్స్ వస్తుంది? 5 టైమ్స్ వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 8/240 చేస్తే 8 1 జా 8 3 జా. సో ఎంత వచ్చింది? 1/30 వచ్చేసింది. ఆన్సర్ వచ్చేసిందా? ఏ ప్లస్ బి ఒక్కరోజు పని ఎంత? 1/30. సో ఏ ప్లస్ బి ఎన్ని రోజులలో కంప్లీట్ చేస్తారు? 30 రోజులలో కంప్లీట్ చేస్తారు. చూడండి, ఏ ప్లస్ బి ఒక్కరోజు పని 1/30 అయితే ఏ మరియు బిలు పని పూర్తి చేయడానికి పట్టిన కాలం ఈజ్ ఈక్వల్ టు 30 రోజులు. ఆప్షన్స్లో ఉందేమో చూడండి. చూడండి, 3 అనేది ఆప్షన్ అవుతుంది, 3 అనేది ఆప్షన్. చాలా ఈజీ ప్రాబ్లం. కొంచెం ట్విస్ట్ చేశాడు, అర్థమైంది అనుకుంటాను. కొంచెమే ట్విస్ట్ చేసి ఇచ్చాడు. అది కరెక్ట్ అర్థం చేసుకుంటే ఈజీగా చేయొచ్చు, 1 మినిట్లో చేయొచ్చు ప్రాబ్లం. థ్యాంక్ యూ.